అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఈ అనంతపురం హనీ ట్రాప్ ముఠాకు సంబంధించి వివరాలు ఏంటి? శర్మ, 4 రోజుల క్రితము వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసు అనేక మలుపులు తిరుగుతా ఉంది. ఈ కేసులో ఇప్పటికే హనీ ట్రాప్ చేస్తూ అంటే వలతో ధనికులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, తర్వాత విద్యా సంస్థల అధినేతలను వల వేసి వాళ్ళ వీడియోలు, ఫోటోలు తీసి, నూడిగా ఉన్న వీడియోలు, ఫోటోలు తీసి వాళ్ళను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలపై తొలుత ఒక బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇది బయటకు వచ్చింది. ఈ క్రమంలో తొలుత ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కు పంపించారు. అనంతరం మరో 3 మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని 2 రోజుల క్రితము రిమాండ్ కు పంపించారు. మొత్తం ఆ గ్యాంగ్ లో ఉన్న 5 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది. అదే విధంగా దీనికి మొత్తం ఎవరెవరు ధనికులు ఉన్నారు, ఎవరు హనీ ట్రాప్ లో పడే అవకాశం ఉంది అన్న జాబితాను సేకరించి ఈ ముఠాను నడుపుతున్న వైకాపా నాయకుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులో ఉంచుకొని విచారిస్తున్నట్లు సమాచారం. దాదాపు 2 రోజులుగా వైకాపా నాయకుడు నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఇంత ముఠా జరుగుతున్నా కనీస సమాచారం లేకుండా పోలీసులు ఎందుకున్నారు, ఎలా దీని మీద దృష్టి పెట్టకుండా ఉన్నారనే కోణంలో కూడా పోలీస్ శాఖ లోతుగా పరిశీలన చేయడంతో అనేక విషయాలు, అంటే పోలీసు శాఖలో కూడా కొంతమంది ఈ ముఠాకు సహకరిస్తూ బాధితులు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫిర్యాదును స్వీకరించకపోగా బాధితులనే బెదిరించి పంపించిన సంఘటనలు కూడా పోలీసుల అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో అసలు దీని వెనుక పోలీసులు ఎవరెవరు ఈ హనీ ట్రాప్ ముఠాకు సహకారం అందిస్తున్నారనే కోణంలో శిక్షణ ఐపీఎస్ అధికారిని సంజీవ్ను దీనికి లోతుగా విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ శిక్షణ ఏఎస్పీ మొత్తం ఈ ముఠా సభ్యులతో విచారణ జరిపి రిమాండ్ కు పంపే ముందు ముఠా సభ్యులను విచారించి పంపించారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే 2 సిఐలు శ్రీహర్ష, రాప్తాడు సిఐ శ్రీహర్షతో పాటు అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా హనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని, ఈ ఫిర్యాదుదారులు వెళ్లిన ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయలేదని ఈ పలు అభియోగాలతో వాళ్ళిద్దరిని విఆర్ కు పంపడం జరిగింది. అదే విధంగా గత 3 రోజులుగా రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి, అనంతపురం ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి పలువురు 5 పోలీసు, మొత్తం 6 పోలీసులను, దీంట్లో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మరో 4 పోలీసులు, మొత్తం 6 మంది పోలీసులను కూడా 3 రోజులుగా పోలీసులు విచారించారు. వీళ్ళు కూడా అంటే ఎక్కడికక్కడ వీళ్ళు ఈ ముఠాతో కలిసి ఈ పోలీసులు పనిచేశారు. ఈ ఎవరైతే ధనికులు వీళ్ళను ఉన్నారో వాళ్ళ నూడ్ వీడియోలు, ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళను బెదిరించే క్రమంలో వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఈ పోలీసులు వీళ్ళు పోయి ముఠాకు సహకరించి బాధితులకు పక్షాన నిలబడాల్సింది పోయి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న కోణంలో పోలీసులు విచారణ చేసి 6 మంది పోలీసులను నిన్న విఆర్ కు పంపడం జరిగింది. మొత్తం ఈ కేసులో పోలీసు శాఖ నుంచి ఇప్పటి వరకు 6 పోలీసులతో పాటు 2 సిఐలను, అంటే మొత్తం 8 మందిని విఆర్ కు పంపడం జరిగింది. ఇంకా కొందరు పోలీసుల ప్రమేయం ఉందని కూడా దీంట్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉంది. మరికొందరు పోలీసులను విచారించే అవకాశం ఉంది. అదే విధంగా దీనికి కీలక నిందితుడు ఫోన్ కాల్ డేటా ఇవన్నీ వైకాపా నాయకుడు నరేందర్ రెడ్డికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఆ వైకాపా నాయకుడి మొత్తం ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.